రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతున్నారని ఈ పనులు నిర్వహించే సందర్భంలో కనీసం ముందు చూపు ప్రజాధనం వృధా అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. నగరంలో మెయిన్ రోడ్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సెంటర్ లైటింగ్ పెట్టారని ఆ సెంటర్ లైటింగ్ పెడుతున్న సందర్భంలో ఆ ప్రాంతంలోని ప్రజలు వ్యాపారవేత్తలు ఇలాంటి సెంటర్ లైటింగ్ పెడితే ఇబ్బందులు వస్తాయని అభ్యంతరాలు చెప్పినా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో ఏర్పాటు చేశారని విమర్శించారు. మరలా 6 నెలలు తిరగకుండానే ఆ సెంటర్ లైటింగ్ ను తొలగించారని తెలిపారు. సెంటర్ లైటింగ్ ఎందుకు పెట్టారు, ఎందుకు తొలగించారని అరుణ్ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. లైటింగ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బులను నగర ప్రజలపై వేసిన ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్, వినోదపు పన్ను వంటి వాటి ద్వారా ప్రజల నుంచి వసూలు చేసినవే అని గుర్తు చేశారు. అధికారుల ఇష్టానుసారం ఖర్చు చేసి జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ పాల్గొన్నారు. నగరంలో ఇవాళ మెయిన్ రోడ్లో కోటగుమ్మం దగ్గర నుంచి 1 టౌన్ దాకా సెంటర్ లైటింగ్ పెట్టారు. ఆ ప్రాంతంలో సెంటర్ లైటింగ్ పెడుతున్నప్పుడే అనేక రాజకీయ పార్టీలు కానీ లేదా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి సెంటర్ లైటింగ్ డివైడరింగ్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పినటువంటివి చెప్పినా అట్లాంటి అభ్యంతరాలన్నింటినీ బేఖాతరు చేసేసి ఏకపక్షంగా నగరపాలక సంస్థ అధికారులు ఆనాటి కూడా ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి దాన్ని ఆదేశాలని పాటిస్తూ ఇవాళ సెంటర్ లైటింగ్ పెట్టేశారు. మళ్ళీ 6 నెలల గడవక ముందే సెంటర్ లైటింగ్ మొత్తాన్ని నగరంలో తీసి పారేశారు, మధ్యలోంచి ఎత్తేసారు సెంటర్ లైటింగ్ని. ఇవాళ సెంటర్ లైటింగ్ ఎందుకోసం పెట్టారు, ఎందుకోసం తీసేశారో నగరపాలక సంస్థ అధికారులు రాజమండ్రి నగర ప్రజలకి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ నగరపాలక సంస్థ ఆ సెంటర్ లైటింగ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఇవాళ ప్రజల సొమ్ములు పన్నులు కడితే వచ్చిన డబ్బులే అవన్నీ కూడాను. మీరు చెత్త మీద పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, ఇవాళ ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, ఆస్తి పన్ను ప్రతి ఆగస్టుని పెంచుకుంటూ పోతా ఉన్నారు. దాంతోపాటు మంచినీటి కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు, ఖాళీ స్థలాల పన్ను వసూలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అట్లానే వినోద పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాల పన్నులు ప్రజల దగ్గర వసూలు చేస్తూ మీ ఇష్టారాజ్యమైనటువంటి వ్యవహారం చేయడం ద్వారా ఇవాళ నిధులు దుర్వినియోగం చేస్తే ప్రజల సొమ్ముల మీద జవాబుదారీతనం ఎవరుంటారు? అందుకని ఇవాళ సెంట్రల్ లైటింగ్ సంబంధించినటువంటి ఆయన ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని మీరు రికవరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను.